ఈ ఎగ్జామ్ అనేది పాస్ అవ్వాలంటే ఖచ్చితంగా మీరు గన్ షాట్ క్వశ్చన్స్ అనేవి ప్రిపేర్ అవ్వండి. దాని తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. మల్టీ డిసిప్లినరీ కోర్సులో మనకి ఇంట్రడక్షన్ టు జియోగ్రఫీ ఎవరైతే సెలెక్ట్ చేసుకున్నారో ముందుగా యూనిట్ 1 వచ్చేసి మనకి గన్ షాట్ క్వశ్చన్స్ లో ప్రైమరీ ఫోకస్ ఆఫ్ జియోగ్రఫీ, ఇంపార్టెన్స్, అలాగే 5 థీమ్స్ ఆఫ్ జియోగ్రఫీ అండ్ హౌ డు దే హెల్ప్ ఇన్ జియోగ్రఫికల్ స్టడీస్. సో డెఫినెట్ గా ఈ 3 క్వశ్చన్స్ అనేవి కన్ఫర్మ్ గా ప్రిపేర్ అవ్వండి. సో ప్రైమరీ ఫోకస్, ఇంపార్టెన్స్ లోంచి ఒక క్వశ్చన్ కన్ఫర్మ్ గా ఇస్తారు. అలాగే 5 థీమ్స్ కూడా మనకి డైరెక్ట్ క్వశ్చన్ అనమాట. ఓకేనా, దాని తర్వాత సమ్ కీ జియోగ్రఫికల్ టూల్స్, అలాగే జియోగ్రఫికల్ మెథడ్స్ అనేవి మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్, గన్ షాట్ క్వశ్చన్స్ కింద షార్ట్ ఆన్సర్లు అడిగే ఛాన్స్ అయితే ఉంటుంది. ఓకేనా, సో ఖచ్చితంగా జియోగ్రఫికల్ టూల్స్ అలాగే మెథడ్స్ అనేది మనకి షార్ట్ ఆన్సర్లో ఇస్తే, సో ప్రైమరీ ఫోకస్ అలాగే ఇంపార్టెన్స్ అలాగే 5 థీమ్స్ అనేవి మనకి లాంగ్ ఆన్సర్లో అనేది కన్ఫామ్గా తెస్తారనమాట. కాబట్టి ఫస్ట్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్, 6th క్వశ్చన్ అనేది కన్ఫామ్గా మీరు గన్ షాట్ క్వశ్చన్స్ కింద ప్రిపేర్ అవ్వండి. సో లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్లో నెక్స్ట్ వచ్చేసి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్లో ఇంపార్టెన్స్ ఆఫ్ జియోగ్రఫీ, జియోగ్రఫికల్ టూల్స్ అలాగే మెథడ్స్. ఓకేనా, కన్ఫామ్గా ఈ 3 అయితే కన్ఫామ్గా ప్రిపేర్ అవ్వండి. థర్డ్ క్వశ్చన్, 4th క్వశ్చన్, 5th క్వశ్చన్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్లో. ఓకేనా, యూనిట్ 1 అనేది ఇది. నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 2 అనేది ప్లేట్ టెక్టానిక్స్ అండ్ కాంటినెంటల్ డ్రిఫ్ట్, వాట్ కాజెస్ ద మూమెంట్ ఆఫ్ టెక్టానిక్ ప్లేట్స్, అలాగే బయోడైవర్సిటీ ఇంపార్టెంట్ ఫర్ ఎకోసిస్టమ్స్, అలాగే సమ్ కాన్సిక్వెన్సెస్ ఆఫ్ న్యాచురల్ రిసోర్స్ డిప్లీషన్. సో ఇది కూడా మనకి కన్ఫర్మ్ క్వశ్చన్స్ అనమాట. సో వాట్ కాజెస్ కానివ్వండి, బయోడైవర్సిటీ ఇంపార్టెన్స్ ఫర్ ఎకోసిస్టమ్స్, కాన్సిక్వెన్సెస్ కూడా మనకి కన్ఫర్మ్గా మీరు గన్ షాట్ క్వశ్చన్స్ కింద కన్ఫర్మ్గా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. సో బయోడైవర్సిటీ అనేది డైరెక్ట్గా అడుగుతారనమాట. అలాగే కాన్సిక్వెన్సెస్ అలాగే కాసెస్, ఈ 2లోంచి ఒక క్వశ్చన్ అయితే కన్ఫర్మ్గా అయితే ఇస్తారు లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్లో. ఓకేనా, ఇది మనకి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి. నెక్స్ట్ వచ్చేసి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్లో హైడ్రోస్పియర్ అలాగే బయోడైవర్సిటీ షార్ట్ ఆన్సర్లో కూడా అడిగే ఛాన్స్ అయితే ఉంటుంది. ఓకేనా, సో గన్ షాట్ క్వశ్చన్స్ అనేవి 4th క్వశ్చన్, 8th క్వశ్చన్ అనేది ప్రిపేర్ అవ్వండి. దాని తర్వాత టైం అంటే మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎల్లో కలర్తో హైలైట్ చేసిన కూడా ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి.